ఓకేనా. రాజ్యాంగం విషయానికి వస్తే రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి నేను వెళ్ళిన క్రమంలో ఆ రాజ్యాంగం అంటే ఏందో తెలియదు వాళ్ళకు, అసలు ఆ పుస్తకం ఏందో తెలుస్తలేదు, అందులో ఉన్న హక్కులు ఇంకా తెలిసే అవకాశమే ఉండదు. మరి ఈ తప్పు ఎవరిది అంటారు? ప్రభుత్వాలదేనా? ఇప్పుడు ప్రభుత్వందే కాదు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది చాలా సిగ్గుచేటు మనకి. ఏంటంటే ఏ దేశము రాజ్యాంగమైనా సరే దాంట్లో ఉన్న ప్రధానమైనటువంటి 10 అంశాలైనా ఆ దేశస్తులకు తెలుస్తాయి. అసలు తన రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్పదైన రాజ్యాంగము, లిఖితపూర్వకమైన రాజ్యాంగమై ఉండి కూడా ఆ దేశపు ప్రజలకు తెలియని ఏకైక మూర్ఖపు ప్రజలు ఎక్కడైనా ఉన్నారు అంటే అది భారతదేశంలోనే ఉన్నారు. ఓకే. అది ప్రభుత్వము భారత రాజ్యాంగం యొక్క మౌలిక ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు మోడీ వరకు చేయలేదు. అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉండాలా. అక్కడ ఫస్ట్ పేజీ ఓపెన్ చేయగానే అంబేద్కర్ గారు రాస్తారు, భారత ప్రజలమైన మేము, మా కోసం మేము రాసుకున్న రాజ్యాంగం అన్నాడు. ఎంత గొప్ప మాట. చాలా మంది తెలియదు కదా ఈ మాలమాదిగోల బుక్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పుస్తకం అని అనుకుంటారు. దాని గురించి విపులీకరిస్తే ప్రతి సామాన్యుడు కూడా ఈ దేశం ఈ ప్రపంచంలో ఈ దేశమే కింగ్డమ్ లేకుండా ప్రతి పౌరుడు కూడా రాజే. విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఓటు హక్కు కలిగి ఉన్నది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే మన పెద్ద పని మనిషి అయినా, నరేంద్ర మోడీ గారు మన పిఎం అంటే ఇంకా పెద్ద పని మనిషి అయినా. వీళ్ళు భారత ప్రజలకి పని మనుషులు. ఇది ప్రజాస్వామ్య రాజ్యం, కానీ ఆ విషయం ప్రజలకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఆదివాసీ సంగతి మాట్లాడుతున్నావు, ఆ లోపల కరెంటు లేని జాగాలో మాట్లాడుతున్నావు. సిటిజన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో పుట్టినోడికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు రాజ్యాంగం? అందుకే గతంలో చెప్తారు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, పత్రికల్లో ప్రకటన ఇచ్చే స్వేచ్ఛ హక్కు కూడా ఉన్నది. అంటే అంతకుముందు ఈ దేశంలో పత్రికల్లో ప్రకటన ఇచ్చే స్వేచ్ఛ లేదని అర్థం కదా. భాష మీద హక్కు, మతం మీద హక్కు, మాట్లాడే హక్కు కూడా భారత రాజ్యాంగంలో ఒక అమైన్మెంట్గా ఉన్నది. అంటే అంతకుముందు మాట్లాడే అధికారం ఈ ప్రజలకు లేదు అని అర్థం. ఇది ప్రభుత్వాల తప్పే కాదు, ఇక్కడ అంబేద్కరిస్టులము అంబేద్కర్ సంఘాలని చెప్పేసి పెట్టుకున్నటువంటి వ్యక్తులది కూడా తప్పు ఉంది అని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఎందుకంటే మనం అంబేద్కరిస్టులుగా ఉండి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కింది స్థాయిలోకి చేస్తలేమని చెప్పేసి అంటే మనం ఎంతవరకు గ్రౌండ్లో వర్క్ చేస్తున్నామని చెప్పేసి కనీసం ఆ అంబేద్కరిస్టులైన రాజ్యాంగం గురించి చెప్తే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాట మొదలైంది. అది బీసీ అంబేద్కరిస్ట్ కావచ్చు, ఎస్సీ అంబేద్కరిస్ట్ కావచ్చు, రెడ్డి అంబేద్కరిస్ట్ కావచ్చు, బ్రాహ్మణ్ అంబేద్కరిస్ట్ కావచ్చు, కోమటి అంబేద్కరిస్ట్ కావచ్చు. అంబేద్కరిస్టులకు మానవత్వం తప్ప కులం అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఎంతమందికి తెలుసు ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో 52% రిజర్వేషన్ రాసిండు అంబేద్కర్ గారు. ఒకవేళ బీసీలకు 52% రిజర్వేషన్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకునే లేవు. బీసీలకు ఒకవేళ రాజ్యాంగంలో వాళ్ళ హక్కులు ఏందో తెలిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి రూలింగ్స్ ఈ దేశంలో ప్రజలకు ఆ రాజ్యాంగం తెలియకుండా చేసినాయి. అంబేద్కర్ గారు ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే అందరూ తక్కువ చెప్తారు, బాబు రాజేంద్ర ప్రసాద్. హూ వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తారు. కానీ ఈ భారత ప్రజలకి అంబేద్కర్ గారే ఫస్ట్ లా మినిస్టర్ అని తెలియదు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు, రాజ్యాంగంలో మాలమాదిగలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రాసిండు అంటే తెలుసు. కానీ అంబేద్కర్ గారు బీసీలకు 52% రిజర్వేషన్ ఒప్పుకోకపోతే, స్త్రీలకు పురుషులతో సమానంగా సగం హక్కులు ఒప్పుకోకపోతే, నేను న్యాయమే చేయనప్పుడు, స్త్రీలకు బీసీలకు న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు రా నాయన అని చెప్పి రాజీనామా చేసి పత్రాలు తీసి జవహర్లాల్ నెహ్రూ ముఖాన కొట్టేసి బయటకు వచ్చి పోరాటం చేసిండు. ఈ విషయం తెలిస్తే అంబేద్కర్ గారు బీసీల కోసం పోరాటం చేసిండు, అంబేద్కర్ గారు ఒక మార్గాన్ని నిర్మాణం చేసిరని బీసీలు అప్పుడే ఎప్పుడు 70 సంవత్సరాల క్రితమే కొట్లాడి ఇప్పటికే బీసీలు రాజకీయ రిజర్వేషన్ సంపాదించి ఉంటే ఇలా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు బీసీ ప్రతినిధులు ఉండి గల్లబట్టి ప్రభుత్వాన్ని అడిగేటోళ్ళు. కాబట్టి అత్యధిక సింహభాగమైనటువంటి బీసీలని మూర్ఖులుగా ఏమీ తెలియని పిచ్చోళ్ళలాగా ఈ దేశానికి సంబంధించిన రాజ్యాంగం కానీ వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు తెలియకుండా ఈ ప్రభుత్వాలు మెల్లిగా చాప కింద నీరులాగా తయారు చేసి పెట్టినాయి.